అందరికీ నమస్కారం. మన చేతుల్లోని వస్తువు చేయి జారి కింద పడితే కొంతమంది పెద్దవాళ్ళు ఇంటికి చుట్టాలు వస్తారేమో అంటారు. ఇలా చేయి జారి సామాన్లు కింద పడిపోతే కొంతమంది అశుభంగా, మరికొంతమంది సాధారణ పొరపాటుగా చూస్తారు. కొంతమంది ఇంటికి చుట్టాలొస్తారు అనుకుంటారు. ఈ నమ్మకం ఎందుకు వచ్చింది? దీని వెనక ఉన్న మనోభావాలు, ఆచారాలు, శాస్త్రీయ కారణాలేమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారము అపశకునాలను నమ్ముతారు. చేయి జారి ఏదైనా వస్తువు పడిపోయినప్పుడు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సూచనలుగా భావిస్తారు. శాస్త్రీయ మానసిక కారణాలు. మనం ఏకకాలంలో చాలా ఆలోచనలు, చాలా పనులు చేస్తున్నప్పుడు మెదడు పూర్తిగా మనం చేసే పనిపై దృష్టి పెట్టలేకపోతుంది. అలాంటి సమయంలో చేతిలో వస్తువు గట్టిగా పట్టుకోలేకపోవడం వల్ల పడిపోయి ఇరిగిపోవచ్చు. వివిధ ప్రాంతాలలో భిన్న నమ్మకాలు. అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇది ఒక ప్రాంతంలో అపశకునంగా, మరొక ప్రాంతంలో శుభంగా భావిస్తారు. అవి అన్నీ వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో నెగటివిటీ ఉంటే ఇలా పగిలిపోయినప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా భావిస్తారు. తరచుగా ఒకే ప్రదేశంలో వస్తువులు పడిపోయి అవి ఇరిగిపోతే ఆ ప్రదేశము వాస్తుదేశము అసమతుల్యత ఉన్నట్లు భావిస్తారు. అద్దం ఇరిగిపోతే చెడు శక్తులు చేరుతున్నట్లు, నూనె పడిపోతే ఆర్థిక నష్టాలు వస్తాయని, గిన్నెలు, గ్లాసులు ఇరిగిపోతే కుటుంబ సంబంధాలలో గొడవలు వస్తాయని ఇలా నమ్ముతారు. పెద్దవారి జాగ్రత్త సూచన. ఇలా ఒక్కోదానికి ఒక్కొక్క రీజన్ చెప్పటం వల్ల అందరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండేందుకు పూర్వీకులు ఏర్పరచుకున్న ఒక పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. అలాగని దీనిని పూర్తిగా అసత్యంగా కూడా చెప్పలేము. ఎందుకంటే కొందరు వాళ్ళ జీవిత అనుభవాల్లో ఇలా అనిపించి చెప్పి ఉండవచ్చు కదా! ఇలాంటి నమ్మకాలు శాస్త్రీయంగా నిరూపించలేనివైనా, మన పెద్దవాళ్ళు ఏర్పరుచుకున్న ఆచారాలలో ఒక భద్రతా చిహ్నంగా భావించవచ్చు. ఇంట్లో శాంతిని కాపాడుకోవటం కోసం, ప్రమాదాల నుంచి రక్షించుకోవటం కోసమే ఈ నమ్మకాలను ప్రచారం చేసి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. ఇంటికి చుట్టాలు వస్తారని భయపడనవసరం లేదు. మనం నిత్యం అప్రమత్తంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని, మనసుని పరిరక్షించుకోవటానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. ఓం తస్సత్.